సత్సంగత్యం అంటారు కదా, దానికి వచ్చేసేది సత్సంగం. సత్సంగం, సత్ అసత్ రెండే కదా, సద్వస్తు అసద్వస్తు రెండే ఉన్నాయి. మన మిగతా ప్రాపంచిక వ్యవహారాలతో అంతా చేసేది ఏమనాలి దాన్ని? ఇక్కడికి వస్తేనే సత్సంగం అంటున్నాం కదా, బయటికి వెళ్తే అసత్సంగం అన్నట్లే కదా లెక్క. కాబట్టి సద్వస్తువుతో సాంగత్యం ఏదైతే ఉందో అది సత్సాంగత్యం. అయస్కాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఇనుము అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది. అయస్కాంతం ఎలా తిరిగితే అలా తిరుగుతుంది, ఇనుము ఆడుతుంది. అది ఎలా ఉండాలి? తుప్పు లేకుండా ఉండాలి. తుప్పు పడితే అది అయస్కాంతాన్ని ఆకర్షించదు. అయస్కాంతంలో శక్తి లేదా? అయస్కాంతంలో శక్తి ఉంది, కానీ ఇనుము మరి ఎందుకు ఆకర్షించబట్టలేదు అయస్కాంతం చేత? అది తుప్పు పట్టింది. అది తుప్పు దేంతో పట్టింది? గాలి ఏదైతే ఉందో తేమ గాలికి మట్టికి తగిలితే అది తుప్పు పడుతుంది. అలాగే మా అసత్తో సాంగత్యం చేస్తే ఈ ఆత్మ అది శుద్ధమైనది అయినప్పటికీ కూడా దీంతో సాంగత్యం వల్ల ఏమవుతుంది? అది తుప్పు పడుతుంది. ఇంకోటి గంధపు చెక్క చాలా సువాసనగా ఉంటుంది కదా, ఆ గంధపు చెక్క నీళ్ళలోనే పెట్టామనుకోండి మనం చాలా రోజులు, ఏమవుతుంది? పాచి పట్టిపోయి దాని అంతా కూడా దాని మీద అంతా దుర్వాసన వస్తుంది. సహజంగా గంధపు చెక్క సువాసన వెదజల్లేదే, కానీ ఆ నీటితో సాంగత్యం ఉండటం వల్ల ఎక్కువ కాలం ఉండటం వల్ల ఏమైంది? దుర్వాసన వస్తుంది. ఇప్పుడు ఆ దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి? దాన్ని అరగదీయాలి. మళ్ళీ ఆ నీళ్ళతోనే అంటే అరగదీయాలి. ఒట్టి నేల మీద అరగదీస్తే అరగదు, కొంచెం నీళ్ళు వేసి అరగదీస్తాం కదా మన గంధం అరగదీస్తే. ఆ నీళ్ళ ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఎక్కువ ఉందనుకోండి ఏమవుతుంది? అది దుర్వాసన వస్తుంది. అదేవిధంగా మనం ఈ శరీరం కూడా అసద్వస్తువే. ఈ అసద్వస్తువుతో ఎట్లాగో సాంగత్యం తప్పదు, దీంతో ఉండాల్సిందే. మనం శరీర మాధ్యం కలు ధర్మ సాధన అని ఏ సాధన చేసుకోవాలన్నా మనం ఈ శరీరం అనేది అసద్వస్తువుతో సాంగత్యం చేయాల్సింది. ఇంతవరకు చేస్తే పర్వాలేదు, కానీ ఎక్కువ చేసామంటే ఏమవుతుంది? ఈ ఆత్మలో ఉన్నటువంటి సచ్చిదానంద లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి పోతుంది. కాబట్టి అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? సత్సాంగత్యం చేసుకోవాలి. సత్సాంగత్యం అంటే సత్తో సాంగత్యం. సత్ అంటే త్రికాలాబాధితం సత్యం. సత్ ఏదైతే ఉందో అది సత్యం. ఆ సత్సాంగత్యం చేస్తే ఏమవుతుంది అని అంటే, మనకి ఏమీ తెలియకపోయినా సరే సెంట్ షాప్లోకి వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? మనం అక్కడ వస్తువు కొనకపోయినా ఇంటికి తెచ్చుకోకపోయినా కొంచెంసేపు మనం ఒంటి దుస్తులకి అన్నిటికీ పడుతుంది ఆ సువాసన. ఆ సువాసన ఎంతకాలం పనిచేస్తే 1 గంట 2 గంటలు పనిచేస్తుంది. అందుకే శృతం హరతి పాప అని అంటారు. అర్థమైనా కాకపోయినా కొద్దిసేపు ఇక్కడ ఇట్లా సత్సంగం జరుగుతుంది అని అంటే, సత్సంగం జరుగుతుందంటే తప్పకుండా వెళ్ళి కూర్చోవాలని. మన సమయం దాన్ని దొంగిలించుకోవాలి. సమయం భగవంతుడు ప్రత్యేకంగా ఇది సత్సంగత్యానికి అని ఇవ్వలేదు, ప్రాపంచిక వ్యవహారానికని ఇచ్చాడు. కొంత సమయం ఇవ్వలేదు కదా ఆయన. ఏమి దీనికోసం ఇచ్చారు. ఉదయం 9 గంటల వరకు ఏదైతే ఉందో అది సాత్విక కాలం, అది సద్వస్తు, భగవంతుడితో సాంగత్యం చేయాలి. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు వ్యవహారం ఉన్నా మళ్ళీ 6 నుంచి సాత్విక లక్షణాలు వస్తాయి అన్నమాట. ఈ 2 సమయాలు పెట్టాడు, కానీ మన భగవంతుడు ఆ 2 సమయాలను కూడా మనం భౌతికంగానే వాడుకుంటున్నాం. భగవంతుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, మహాత్ములు ఒక చెయ్యి భగవంతుడి మీద ఉంచి ఇంకో చేతితో వ్యవహారం చేసుకో అని చెప్తారు. ఈ వ్యవహారం ఎప్పుడైతే ఉండదో మళ్ళీ ఈ చేతిని కూడా తీసుకొచ్చి భగవంతుడి దగ్గర పెట్టాలి. మామూలుగా ఉండవలసిన 2 చేతులు భగవంతుడి దగ్గరే. వ్యవహారం తప్పదు కాబట్టి ఒక చేతితోనే చేసుకో, ఒక చెయ్యి భగవంతుడిని వదలకుండా పెట్టుకో. ఇంకోటి, మీరు గురు పూజలు చేసేటప్పుడు మరి ఇక్కడ పద్ధతి ఏమో కానీ మామూలుగా కొన్ని చోట్ల పద్ధతి ఏంటంటే ఒక చేతితో ఆ గురువు పాదాలు పట్టుకునే ఉండాలి. మీరు ఏది చేసినా కుడి చేతితోనే చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా వస్తువు మర్చిపోయినా ఉన్నవాటితో సర్దుకోవాలి, కానీ వదిలేసేసి మళ్ళీ వెళ్ళి అవి తెచ్చుకోకూడదు. మామూలుగా దైవ పూజకు కూడా నియమం అదే. ఏమేమి వస్తువులు కావాలో అవన్నీ